నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు, శుక్రుడు గాని ఈ మాసం ఏ ఏ స్థానాల్లో ఉన్నారు? ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచిలో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? తప్పకుండా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడు. భాగ్యస్థానంలో మనకి కేతు చాలా బాగున్నాడు. అలాగే గురువు పంచమ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు. ఎందుకంటే పంచమ అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్. అలాగే పంచమ అంటే కనుక మనకి సంతాన స్థానం కూడా. సో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే శుభాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతాయండి. ఎందుకంటే పంచమ స్థానం అనేది చాలా బెస్ట్ స్థానం అన్నమాట. ఆ పంచమ స్థానంలో ఉండడం చేత ఇప్పుడు మకర రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభివృద్ధిలో ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తారు, 10th, ఇంటరో, అలాగే ఇంజనీరింగో, ఏదైనా ఉన్నామండి, లేదా ఒక ర్యాంక్ సాధించాలో ఏదో. సో మన జాతకం బాగుంది కాబట్టి, మన పంచమ స్థానం, మన పిల్లల స్థానం బాగుంది కాబట్టి ప్రస్తుతం గోచారిచ్చే ఈ ఏడాది మన పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు. అభివృద్ధి పిల్లల నుంచి వస్తుంది అట్లానా? మన జాతక రీత్యా పంచమ స్థానం అనేది పిల్లల స్థానం అవుతుంది కాబట్టి, పిల్లల స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి, గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మన జాతక రీత్యా పిల్లలు ఈ ఏడాది చాలా అభివృద్ధిలో ఉంటారు. అలా పిల్లలు బాగుంటారు. అలాగే ఒకవేళ పిల్లల జాతక రీత్యా భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, భాగ్యస్థానం అనేది 9వ స్థానం అనేది తండ్రి స్థానం కాబట్టి తండ్రికి చాలా బాగుంటుందని అలా చూసుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకి చూసుకుంటే కన్యా రాశి వారు, కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి భాగ్యంలో గురువు ఉన్నాడు కాబట్టి తండ్రి స్థానం అనేది భాగ్యస్థానం అయింది కాబట్టి కన్యా రాశి వారి తల్లిదండ్రులు, తండ్రి చాలా బాగుంటారు ఈ టైంలో అని చెప్పుకోవాలి. ఈ ఏడాది అంతా అలా. పిల్లలంటే పంచమం, తండ్రి అంటే 9th హౌస్, తల్లి అంటే 4th హౌస్. కానీ సెకండ్ ప్లేస్ లో ఉన్న మరి శని అనుకూలిస్తాడా? సెకండ్ హౌస్లో ఉన్నా కూడా ఏలినాటి శని ఆఖరికి వచ్చిందండి. ఇంకా 8 నెలలే ఉంది. సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేలే చేస్తుంది. మన సొంత ఇంటిని మనం ఎలా అయితే నిప్పంటించుకోమో అలాగే మకర రాశి అధిపతి శనే కాబట్టి ద్వితీయంలో ఉన్నా కూడా ఇంకా ఆఖరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేలే చేస్తారు. ఎందుకంటే ఈ 8 నెలలు ఏలినాటి శని ఉంది, 8 నెలలు గురుబలం కూడా ఉంది. సో ఏలినాటి శనిని కూడా అధిగమించి గురుబలాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది. సో ఖచ్చితంగా మనకి మేలే జరుగుతుంది తప్ప నష్టం అయితే ఏం జరగదని చెప్పుకోవాలి. మరి వివాహ యోగం ఉందంటారా వీళ్ళకి? ఖచ్చితంగా. నేను పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. సో గట్టిగా మానవ ప్రయత్నం మటుకు చేయాలండి. ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయకుండా అయితే అవ్వదు. సో మానవ ప్రయత్నం 100% చేయాలి. అలాగే దైవబలాన్ని పెంచుకోవాలి. అలాగే జాతకంలో ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో, కుజదోషమా, కాలసర్పదోషమా, నాగదోషమా, అయితే సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఏవో అయితే జాగ్రత్తగా చూపించుకుని జ్యోతిష్కుడికి ఆ పరిహారాలన్నీ పాటిస్తే కనుక అప్పుడు క్రిస్టల్ క్లియర్గా మనం రెడీగా ఉన్నట్టన్నమాట వివాహానికి. అందుకని ఆ ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయనుకోండి, అవన్నీ డిలే చేసేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు గురుబలం ప్రస్తుతం స్టార్ట్ అయింది కాబట్టి గురుబలం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంటుంది కాబట్టి ఈ లోపల మన జాతకంలో ఏమైనా లోపాలు ఉంటాయి కనుక అవన్నీ కూడా సరిదిద్దుకుంటే దాని గ్రహం, జపం, దానం అవన్నీ చేసుకుంటే కనుక తప్పకుండా ఎలాంటి దోషాలను తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా. విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి ఇది అనువైనటువంటి కాలమేనా? ఇది ఖచ్చితంగా అనువైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని అంటే స్థానచలనం కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానచలనం అనేది ఫారెన్కి వెళ్ళేందుకు అవకాశాలు 100% ఉంటాయి.
ఖచ్చితంగా వస్తాయి, సక్సెస్ కూడా అవుతారు. మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటే వీళ్ళు? వీళ్ళు ప్రస్తుతం ఈ శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండండి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. అలాగే శని ముఖ్యంగా మనకి ఆఖరిలో ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు, నష్టమే చేయడు. అయినా కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి వడమాల కానివ్వండి, లేకపోతే సింధూర పూజ కానివ్వండి, లేకపోతే తమలపాకులతో పూజ చేయించడం కానీ చేస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామికి శనివారం లేదంటే బుధవారం అభిషేకం కానీ అర్చన కానీ చేయడం, అలాగే 40 ప్రదక్షిణలు కనుక చేస్తే చాలా మంచిది. ఇంకా ఉధృతంగా ఉందంటే మరి ఖచ్చితంగా వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయండి. రక్తదానం చేయడం ద్వారా కూడా ఎలాంటి దోషాలను కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందంటే మరి శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.